అప్పుడు ఆకాశవాణి చెప్పింది, నారాయణ, బ్రహ్మదేవ, నారాయణ, బ్రహ్మదేవ, మీరిద్దరు కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటూ ఇద్దరు వాగ్వివాదాలు చేసుకుంటున్నారు కదా. మీరిద్దరిలో ఎవరు గొప్ప నేను చెబుతాను. మీలో ఎవరైనా నా ఆదిని చూసిరండి, ఇంకొకరు ఎవరైనా నా ఊర్ధ్వ భాగాన్ని చూసిరండి. అలా ఎవరైతే ముందు చూసి వస్తారో వారే గొప్ప అని చెప్పి ఆకాశవాణి చెప్పింది. చెప్పేసరికి వెంటనే బ్రహ్మదేవుడు ఆ హంసవాహనారూఢుడై రివును పైకి వెళ్ళిపోయాడు. నారాయణుడు శ్వేతవరాహ రూపాన్ని ధరించి భూమిని అంతా కూడా తవ్వుకుంటూ ఆదిని చూస్తానని చెప్పి కిందకి వెళ్ళాడు. ఇలా ఇద్దరు వెళ్తున్నారు. కొన్ని సంవత్సరాలు గడిచిందంటండి. గడిచినప్పటికీ కూడా వాళ్ళకి ఈయనకి ఆది దొరకలేదు, ఆయనకి ఊర్ధ్వ భాగం దొరకలేదు. దొరకకపోతే ఇంక ఈయన నిరాశ చెంది నారాయణుడు వెనక్కి వచ్చేసాడు. దీని మూలం ఎక్కడో తెలుసుకోవడం నా వల్ల కాదు, నేను వాటమును అంగీకరించేస్తాను, యథాస్థానానికి వచ్చేస్తానని ఆయన యథాస్థానానికి వచ్చేశారు. బ్రహ్మదేవుడు పాపం వెళ్తూ అలసిపోయి సొలసిపోతూ ఇంకా ఆయన కూడా నిరాశ విపరీతంగా ఎక్కువైపోయిన దశలో ఆ పైనుంచి ఒక చాతక అంటే ఒక పుష్పం ఒకటి కిందకి పడుతుంది. దాన్ని మన భాషలో చెప్పాలంటే మొగలి పువ్వు కిందకి పడుతుంది. బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి, మొగలి పువ్వా, నేనే ఇంతకాలం పాటు ప్రయాణం చేస్తే ఇక్కడికి రాగలిగాను, నువ్వు నాకంటే పైనుంచి పడుతున్నావంటే అసలు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఈ పైకి ఎలా వెళ్ళగలిగేవు అని అడిగాడు బ్రహ్మదేవుడు. అడిగితే ఆ మొగలి పువ్వు చెప్పింది, బ్రహ్మదేవ, భూలోకములో ఒక మహాభక్తుడు భగవంతుణ్ణి భక్తితో అర్చించి అక్కడ పుష్పాలు వేశాడు. ఆ మహాదేవుడు సంతోషపడి వాడి భక్తికి సంతృప్తి చెంది ఆ పుష్పాన్ని తీసుకుని నెత్తి మీద పెట్టుకున్నాడు. ఆ విధంగా నేను ఆయన నెత్తి మీదకి వెళ్ళానని చెప్పి మనది ఒకసారి గట్టిగా కరతాళధ్వనులు చేయండి. అంటే మనం భక్తితో భగవంతుడు సంతృప్తి చెందేలాగా భక్తితో మనము చేసినటువంటి పూజని భగవంతుడు స్వీకరిస్తున్నాడని చెప్పి ఈ విధముగా మహాదేవుడి లోకానికి తెలియపరిచాడు అన్నమాట. చూసారా, అది విగ్రహమే కదా, దానికి వినిపిస్తుందా, కనిపిస్తుందా? ఏదో మనం మొక్కుబడిగా చేస్తున్నాం, హస్తయోర్ఘ్యం సమర్పయామి, పాదయోర్ఘ్యం సమర్పయామి అనుకుంటే ఏదో మొక్కుబడిగా చేసాం అనుకోండి, అది తంతే అయిపోతుంది. అలా కాకుండా ఆ పరంధాముడు ఇక్కడ ఉన్నాడు, వింటున్నాడు, స్వీకరిస్తున్నాడు అన్న భక్తితో చేస్తే తప్పకుండా ఆయన స్వీకరిస్తాడు అన్నమాట. ఆయన స్వీకరించాడు. ఇప్పుడు నేను పడి చాలా సంవత్సరాలు అయ్యింది, అక్కడి నుంచి ఇలా కిందకి వస్తూ ఉన్నాను. కానీ ఎందుకోసం వచ్చానో తెలుసా? నువ్వును శ్రీమన్నారాయణుడు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకొని యుద్ధం చేస్తున్నారు కదా, ఆ మహాదేవుడికి నవ్వు వచ్చి ఆ నవ్వుతో ఒకసారి తల ఊపారు, అక్కడి నుంచి నేను కింద పడిపోయినయ్యా అని చెప్పన్నది ఆ యొక్క మొగలి పువ్వు.